గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయిందని చూస్తున్నారా? నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పండక్కి. అమ్మ బాబోయ్, ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు అసలు. ఈవినింగ్ 6 అయిందంటే చాలు, స్వెటర్ లేకుండా బయటికి వెళ్తే కథమే. ఇక వీడియోలోకి వస్తే, ఈరోజు మా మమ్మ అయితే నా కోసం కుడుములు చేస్తుంది. మీలో ఎంతమందికి కుడుములు అంటే తెలుసు కామెంట్ చేయండి. మా తెలంగాణలో అయితే కుడుములు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడ కుడుములు అంటే చాలా ఫేమస్. ఇక ప్రాసెస్ లోకి వెళ్తే, అనపకాయలు ఉంటాయి కదా, అనపకాయలు అంటే తెలుసా మీకు? చిక్కుడుకాయలానే ఉంటాయి. వాటిని అయితే ఇత్తులు అయితే ఓల్చుకొని, ఆ ఇత్తుల్లో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకొని. నెక్స్ట్ ఇక ఆ ఇత్తులు ఎన్నైతే అవుతాయో, అంటే అరసోడు బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం కొత్తిమీరాకు, అలాగే కొంచెం ఉల్లాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అలా మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అనపిత్తులు ఉడికించుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇక్కడ బియ్య పిండిలో వాటిని కొన్ని వేసుకుంటూ బియ్య పిండిని అయితే కలుపుకోవాలి. మనం అనపిత్తులు ఉడికేటప్పుడే పచ్చిమిర్చిని మిక్సీ పడతాం కదా, అవి మిక్సీ పట్టే టైంలోనే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక తర్వాత నెక్స్ట్ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, మన టేస్ట్కి సరిపడా అప్పుడే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడిక అనపిత్తులన్నీ బియ్య పిండిలో వేసుకొని పిండి ఇత్తులు మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. మనం అనపిత్తులు ఉడకబెట్టినప్పుడు వాటర్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇందులోనే వేసుకొని మంచిగా పిండిని అయితే కలిసే విధంగా కలుపుకోవాలి. మనం చిక్కుడిత్తులతో కూడా చేసుకోవచ్చు, కానీ అనపిత్తులతో చేసుకుంటేనే కుడుములు టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మెయిన్గా ఈ సీజన్లోనే అనపకాయలు ఎక్కువగా కాస్తాయి. చాలా మంది మా తెలంగాణలో ఈ సీజన్లోనే ఎక్కువగా కుడుములు చేసుకుంటారు అనపకాయలతో. మీరు ఎప్పుడైనా కుడుములు తిన్నారా? తింటే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇక్కడిక వాటర్ అయితే సరిపోలేదు, ఇంకొన్ని నీళ్లు తీసుకొని ఆ పిండి పైన చల్లుకుంటూ పిండిని అయితే మొత్తం కలిపేస్తుంది మా మమ్మీ ఇక్కడ. మీకు కూడా ఉడకబెట్టిన నీళ్లు సరిపోవనుకుంటే ఇంకొన్ని నీళ్లు పైన చల్లుకుంటూ ఇలా పిండిని అయితే మొత్తంగా కలిపేసుకోవాలి. ఇక్కడిక పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుడుముల షేప్లో అయితే చేసుకోవాలి. మొత్తం పిండిని అయితే అలానే చేసుకోవాలి కుడుముల్లాగా. ఇక్కడ మా మమ్మీ కుడుములు చేస్తుంటే నెక్స్ట్ ఇక వాటిని ఉడకబెట్టడం కోసం నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో కొంచెం గడ్డేసి ఫ్రెష్గా, గడ్డి లేకుంటే అందులో కింద ఒక ప్లేట్ అయినా వేయచ్చు. మాకు ఇక్కడ గడ్డి అందుబాటులో ఉంది కాబట్టి నేనైతే గడ్డేసి అందులో ఇలా మనం ఇడ్లీలు పెట్టేది ఉంటుంది కదా, అది పెట్టేసి అందులో కొన్ని నీళ్ళు అయితే పోసాను. అవి మునిగే విధంగా, గడ్డి అయిన పాత్ర మునిగే విధంగా నీళ్ళు అయితే పోసాను. ఇక మూత పెట్టేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేశాను. స్టవ్ పైన పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఎసరొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ కుడుములు చేయడం అయితే మొత్తం అయిపోయింది. ఇక వాటిని అందులో వేసేయడమే. చూడండి, కుడుములన్నీ ఇలా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడిక ఎసరైతే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక కుడుములన్నీ ఒక్కొక్కటిగా అందులో అయితే వేసుకోవాలి. ఈ కుడుములు వేసేటప్పుడు మాట్లాడొద్దంటారు, మాట్లాడితే సరిగ్గా ఉడకవని అంటారు. మా మమ్మీ చెప్పింది నాకైతే. ఇది నిజమో కాదో నాకు కూడా తెలీదు. ఇక్కడ కొన్ని కుడుములు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలి. అలా అన్ని కుడుములు ఒకేసారి వేస్తే సరిగ్గా ఉడకవంట, అందుకే ఫస్ట్ కొన్ని కుడుములు వేసి మిగతా కుడుముల్ని పక్కన పెట్టేసింది. ఫస్ట్ వేసిన కుడుములు 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఇక మిగిలిన కుడుములన్నీ వేసేసింది. అన్ని కుడుములు వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉంచితే మంచిగా వేడి కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కాలుతుంది, మంచిగా ఉడికిపోయాయి కుడుములన్నీ.
నెక్స్ట్ ఇక ఈ వేడి వేడి కుడుముల్లో కొంచెం ఆయిల్ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడైతే మా మమ్మీ నాకు తీసుకొచ్చి ఇస్తుంది. అదేంటో మనం పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనం కూర్చున్న చోటికే అన్నీ వచ్చేస్తాయి కదా. ఇక్కడ కుడుములు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.